నమస్తే అండి. ఈ రోజు మనం చినగోగ్రాల గ్రామం ఉయ్యూరు మండలం చిట్నేని సతీష్ గారితో ఉన్నాం. రైతు అయితే బూస్ట్ వాడారు. దీని వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి ఏంటి పూర్తి వివరాలు అయితే మనం రైతుని అడిగి తెలుసుకుందాం. వరి నాటిన దగ్గర నుంచి 10 నుంచి 25 రోజుల లోపు మనం మందులు వాడకపోయినట్టే రైతు చాలా ఇబ్బంది పడతాడు, చాలా నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అసలు బూస్ట్ వాడటం వల్ల ఆయనకి ఏం లాభం ఏంటి అసలు పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. ఈయనైతే 2 సంవత్సరాల నుంచి వాడుతున్నా అని చెప్తున్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎప్పటి నుంచి వాడుతున్నారు ఇది? 2 years అండి. ఎలా ఉంది? ఇది బాగుందండి రిజల్ట్. ఎందుకు వాడుతున్నారు ఇది? ఎందుకు వాడుతున్నాం అంటే మనకి ఒక కోటా పిండి తగ్గుతుందండి. మామూలుగా వరికి 3 కోటాలు వేయాలి, ఇది వేయటం వల్ల 2 కోటాలు సరిపోతుంది. ఒక కోటా పిండి తగ్గుతుంది, పిండి కూడా 50% ఆదా అవుతుంది. దానివల్ల ఇది వాడుతున్నాం. ఇది వేసిన తర్వాత మీకు ఏం తేడా తెలిసింది పంటలో? ఇది వేయటం వల్ల ఏంటంటే అండి, ఇప్పుడు మామూలుగా వరికి వచ్చేపాటికి ఫస్ట్ కోట ఇక్కడ రైతులు కట్టన్నర నుంచి 2 కట్టలు వేస్తారు. ఇది వేసేప్పుడు ఇది కలిపి వేసేప్పుడు ఒక కట్ట వేసినా సరిపోతుందండి. కట్టంబా వేసేసి మేము ఫస్ట్ కోట వేస్తున్నాము. మళ్ళీ 2వ కోట వచ్చేపాటికి కట్ట వేస్తారండి. కట్టన్నారా మేము కట్టలో కలిపి వేస్తున్నాము. ఈ 2 కోటాలతోనే మనకి వరి పంటకాలం పూర్తిగా సరిపోతుందండి. అంటే ఇది వేయటం వల్ల మీకు మొక్కలు ఏమన్నా తేడా కనిపిస్తుందా? అంటే పచ్చగా రావటం కానీ మొక్క వచ్చే చీర రంగు తగ్గదండి, దుబ్బు చేత బాగుంటది, గ్రోతింగ్ బాగుంటది. వచ్చి పైరు వచ్చేపాటికి బాగా బిరుస్తాను ఉంటది. బిరుస్తాను ఉండటం వల్ల ఏంటంటే మెయిన్ తెగుళ్ళు అటాక్ అవ్వవు. వాతావరణ పరిస్థితి తుఫాన్లకు కానీ గాలి పడిపోదు. మెయిన్ ఏంటంటే పడిపోకుండా ఉండాలండి. మనం వరి ఎంత పండించింది కాదు, పడిపోకుండా ఉంటే మనకి రేపు హార్వెస్టింగ్ గానీ రేపు క్వాలిటీ గానీ బాగుంటదండి. దానివల్ల మీకు రైతు వరి నాటిన దగ్గర నుంచి 10 నుంచి 25 రోజుల లోపే బాగా ఏరు పెరుగుతుంది. అవునండి. ఆ ఏరు పెరగలేదంటే దుబ్బు చేయదు. అవును. దానికి మీకు ఇది ఏమైనా ఉపయోగపడిందా? చాలా ఉపయోగపడుతుందండి. ఇది వేయటం వల్ల ఏంటంటే రూట్ బాగా భూమి లోపలికి వెళ్ళిపోయి దుబ్బు చేత ఎక్కువ ఉంటుందండి. దాని వల్ల ఏంటంటే ఎక్కువ పిలకలు వస్తాయండి. ఎప్పుడైతే ఏరు ఎక్కువ లోనకి వెళ్ళిందో మనకి పైరు వచ్చేప్పటికి ఎక్కువ బాగా దుబ్బు చేత కానీ ఎదుగుదల కానీ చాలా బాగుంటది. దానివల్ల ఏంటంటే దిగుబడిలో చాలా దీని ప్రభావం దిగుబడి మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఏర్లు ఎక్కువ పిలకలు రావడం వల్ల మీకు దిగుబడి ఆటోమేటిక్ గా పైరు సాంద్రత పెరిగిపోద్ది. పైరు సాంద్రత పెరిగిన కొద్దీ దిగుబడి ఎక్కువ అయిపోద్ది. ఏదైతే ఏ పైరేనండి. దాని వల్ల గాలులకు కూడా మీకు గాలికి పడదండి. మొక్క ఎక్కువ పైరు కథనొక్కేపాటికి గాలికి కూడా ఎక్కడ వంగదండి. ఎప్పుడైతే గ్యాప్ వస్తుందో పైరు పలసన అవుద్దో మనకి గాలి పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటది. మొక్క యొక్క స్టిఫ్నెస్ లేకపోతే ఆ మెతకదనం వల్ల కూడా పడిపోద్దండి. ఇది వేయడం వల్ల ఏంటంటే మనకి మొక్క మెత్తదనం గానీ మెతకదనం ఉండదు, మెతక ఉండదండి. ముందు బాగా హార్డ్ గా ఉంటది. ఏర్లు ఎక్కువ రావడం మూలంగా బలంగా ఉంటుంది. మీరు ఎన్ని ఎకరాల్లో వాడారు ఇది? ఇప్పుడు మేము 7-10 ఎకరాలకు వేసామండి. ఇంకా ఇంకో 10 ఎకరాలు ఉంది వేసేస్తాం. మేము ఏంటంటే ఇది వరికే కాకుండా కందకి పసుపుకి వేస్తామండి, బొప్పాయికి. ఈ బొప్పాయికి వేయడం వల్ల ఏంటంటే లాంగ్ టర్మ్ క్రాప్ సంవత్సరంన్నర ఉంటాయి. కంద వచ్చేపాటికి 9 నెలలు ఉంటుందండి. పసుపు వచ్చేపాటికి 11 నెలలు ఉంటుందండి. ఇది ఏమవుతుందంటే దిగుబడిలో బాగా ప్రభావం. మనం ఒక 50 పుట్టు అవుద్ది అనుకుంటామండి పసుపు, ఆటోమేటిక్ గా 100 పుట్టు కూడా అవుతుంది. మేము కందనే ఊహించలేదండి. కంద యావరేజ్ గా మా వచ్చి ఓవరాల్ గా బాగా టాప్ గా పండితే 80-90 బాగా పండుతుంది అనుకుని చేను 100 అవుద్దండి. మా చేను చూసి ఇది వేసినాక యావరేజ్ గా 60-70 అవుద్ది అనుకున్నాండి. అది అలాంటిది 100 పుట్టి అయింది మరి. అందులో నెంబర్ 1 క్వాలిటీ ఉంది సరుకు వచ్చేపాటికి. దానివల్ల దీంట్లో గుల్ల పరిసే తత్వం ఉంది. దాని మూలంగా ఆటోమేటిక్ గా ఏరు ఎప్పుడైతే ఎక్కువ డెవలప్ అయ్యి రూట్ గుల్లదనం, నేలలో గుల్లదనం వస్తుందో కార్బన్ ఉండటం వల్ల ఆటోమేటిక్ గా పైరు రూట్ లోతుకి వెళ్తుంది. దానివల్ల మనకి బెట్టని తేమని లోపల మన అదే కాకుండా మనం వేసిన పిండిని కూడా దాని ద్వారా తీసుకుంటుందండి. మీకు డిఏపి యూరియా వేసినప్పుడు ఏమవుతుందంటే ఒక 10 రోజులు 15 రోజులు పనిచేస్తుంది. ఇది వేయటం మూలంగా ఇంకా ఎక్కువ రోజులు పచ్చగా నిలబడుతుందని చెప్తున్నారు రైతులు. మరి అది నిజమేనా? నిజమేనండి. వేయటం వల్ల డిఏపి యూరియా వల్ల కూడా బాగానే ఉంటది, కానీ దానికంటే కూడా ఎక్కువగా ఇంకొక 15 రోజులు ఎక్కువ ఉంటది. ఎక్కువ రోజులు పచ్చదనమేనండి. అసలు అయిపోయినా కానీ ఇది వేసుకుంటే అసలు మన పంటకు పిండి అయిపోయినా సరిపోద్ది, సరిపెట్టుకునే అవకాశం ఉంటది. 2వ కోట కూడా వేయకుండా కూడా సరిపోవచ్చు. అయితే మేమేంటంటే ఇంకా ఏదో పండిద్దాం, ఇంకేదో దిగుబడి చేద్దాం అని చెప్పి ఇంకో కోట వేస్తాం. దాని వల్ల ఏంటంటే ఇబ్బంది ఉండదు ఇది యాడ్ చేయడం వల్ల. అంతకు ముందు అచ్చంగా డిఏపి యూరియానే వేసేవాళ్ళు. డిఏపి యూరియా పొటాష్ ఇవి వేసేవాళ్ళు. ఇది కలిపి వాడటం వలన మీకు దిగుబడి ఎంత ఎక్కువ వచ్చింది అనిపించింది? ఒక 10 నుంచి 15%. ఇప్పుడు 30 బస్తాలు 35 బస్తాలు పండేది 40 బస్తాలు 42 బస్తాల వరకు పండుతుంది. 42 బస్తాలు అవుతుంది.
అంటే ఇది మీరు 10 నుంచి 15% ఈల్డింగ్ అండి. ఇంకోటి ఏంటంటే ప్రతికూల వాతావరణంలో కూడా పండుతుందండి. లాస్ట్ ఇయర్ ప్రతికూలంగా ఉన్న వాతావరణం, ఎక్కువ వానలు వచ్చి అయినా కానీ మనకి ఇది ఈల్డింగ్ బాగుంది. అదే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ వర్షాలు ఎక్కువ ఉన్నాయండి, ఈసారి వర్షాలు లేవండి. అదండి, వర్షాలకి బెట్టగానే తట్టుకుంటది, ఎక్కువ అధిక వర్షానికైనా తట్టుకుంటది పైరు. దానివల్ల దిగుబడి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది మీకు ఎవరన్నా సజెస్ట్ చేశారా, లేదంటే మీరు ఎలా స్టార్ట్ చేశారా? మేము దీన్ని యూట్యూబ్ లో చూసాం. యూట్యూబ్ లో చూసి రైతులు చెప్పే దాన్ని బట్టి ట్రై చేశానండి. ట్రై చేస్తే బాగుందని చెప్పి వాళ్ళ ద్వారా తెలుసుకుని నేను కూడా వాడుతున్నాను. యూట్యూబ్ లో చూసి ట్రై చేశారు, మీకు బాగుంది. నెంబర్ అది సెలెక్ట్ చేసుకుని రైతులతో మాట్లాడి ఈ ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకుని వాడుతున్నాను. ఓకే, మీకు ఆర్డర్ పెడితే వాళ్ళు కరెక్ట్ గానే పంపిస్తున్నారు? అది మిగతా రైతులు ఇది వాడుకోవచ్చు అంటారా? వాడుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు, వాడుకోవచ్చు. ఎన్నిసార్లు వాడాల్సి ఉంటది పంట వచ్చేప్పటికి? మనకి పంట వచ్చేపాటికి షార్ట్ టర్మ్ కాబట్టి 2 సార్లు సరిపోద్దండి. వరకు అయితే 2 సార్లు అండి, మినుముకైనా 2 సార్లు సరిపోద్ది. మినుముకి వచ్చేపాటికి గోస్టర్ అండి, లిక్విడ్ రూపంలో ఉంటుంది, అది వాడాలండి. ఈ వరికి వచ్చేపాటి వరికి గానీ కందకు గానీ పసుపు గానీ ఇది వేసుకోవచ్చు అండి. ఇది బాగుంటది. సాయిల్ ఎకరానికి సరిపోతుందా? ఒక్కొక్కసారికి 1 కేజీ సరిపోదండి, ఒకసారికి 1 కేజీ అండి, 2 సార్లు మీద 2 కేజీలు అండి. అంటే మెట్ట పైర్లకి వచ్చేపాటి కందకు గానీ పసుపు గానీ 3 సార్లు వేసుకోవచ్చు అండి, 3 కేజీలు వేయాల్సింది, వేస్తే బాగుంటది. ఊర్లో అయితే 2 సార్లు, ట్రిప్ కి 1 కేజీ సరిపోతుంది. ట్రిప్ 1 కేజీ. ఓకే, ఇదండి రైతు అయితే బూస్ట్ వాడటం మూలంగా యూట్యూబ్ లో చూసి వాడని చెప్తున్నారు. ఇది వాడటం మూలంగా భూమి గుల్లబారటం, ఎక్కువ రోజులు పచ్చదనంగా ఉండటం, ఎక్కువ వేర్లు చేయటం, ఇలాంటివన్నీ గమనించాలని చెప్తున్నారు. ఇది వరిలోనే కాదు, ఈయన పసుపు కందలో కూడా వాడని చెప్తున్నారు. దానివల్ల బొప్పాయి, పసుపు కంద బొప్పాయిలో కూడా వాడారు, దానివల్ల బాగా దిగుబడి పెరిగిందని చెప్తున్నారు. అందుకని ఈయన 2 సంవత్సరాల నుంచి రైతు ఇదే కంటిన్యూ చేస్తున్నా అని చెప్తున్నారు. దీనివల్ల ఎరువులు తగ్గించుకోవడం జరుగుతుంది, దానివల్ల ఇంకా ఎక్కువ ఆదాయం మిగులుతుంది, ప్లస్ రైతుకి ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్తున్నారు. ఇది ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు ఆర్ఎన్ సుబ్బు ఛానల్ సబ్స్క్రైబ్ చేయబడితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. నమస్తే.